11వ అధ్యాయం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఖర్జూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని అడ్డుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కారణము కాదు కనుక అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరిలో తినకుంటురు కాక అని చెప్పి దాన్ని చెప్పించినట్టుగా మనకి కనబడుతుంది. ప్రియులుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మనుషుల మేలు కొరకు దేవాతి దేవుడు ఏం చేశాడంటే తన వేద గ్రంథంలోని మాటలను పొందుపరిచి ఇవి నా పిల్లలైన వారందరికీ అందాలి, ఏ ఒక్కరు ఈ మాటల నుంచి తొలగిపోయే వారిగా ఉండకూడదు అని ఆ మహనీయుడు ఆలోచన చేసి తన వేద గ్రంథంలో మాటలన్నీ మనకు అందించడం అనేది చాలా ధన్యకరమైన జీవితాలు మనవి అని చెప్పుకోవడం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనల్ని పట్టించుకోవాల్సిన అవసరత పరలోకమందున్న దేవాతి దేవుడికి లేదు. మనము ఆయన కొరకు ఎగిరిపడే వారముగా ఉండాలి. మనము ఆయన కొరకు సిద్ధపాటు కలిగిన వారము ఉండాలి. మనము ఆయన యొక్క స్థితిని గురించి తెలుసుకొని ఆయన్ని మహిమపరచాల్సిన వారమై ఉండాల్సింది మనం. కానీ మన కొరకు ఆయన తీసుకుంటున్న కేరు, ఆ జాగ్రత్తలు మనం చూస్తున్నప్పుడు నిజంగా దేవుడికి మనుషులంటే ఏంటి ప్రేమ అన్నట్టుగా మనం ఆలోచించక తప్పదు. ఇక ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ప్రియులరా, దేవుడు బేతనియా ప్రదేశం నుండి బేతనియా ప్రాంతం నుండి మార్గ మధ్యలో వెళుతున్నప్పుడు ఆ మహనీయుడికి బాగా ఆకలి కొన్నాడు. బాగా ఆకలేస్తుంది యేసుక్రీస్తు వారికి. ఇలా ఆకలేస్తున్నప్పుడు ఆయన అంజూరపు పండ్ల చెట్టును చూస్తున్నప్పుడు ఆయన అంజూరపు పండ్లు ఆ చెట్టు ఆయనకు చాలా నిండుగా, చాలా గొప్పగా, ఆయన చాలా ఉన్నతంగా ఆ చెట్టు ఆయన కనబట్టాలని చూసి ఎప్పుడైతే ఈ చెట్టు ఎంత నిండుదనంతో ఉందో ఖచ్చితంగా ఆ చెట్టుకి ఏముంటాయి, కాయలు ఉంటాయి. వెళ్ళాలి, తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఆ చెట్టుని చూసి చూడగానే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని వెతికినప్పుడు ఆ చెట్టు దగ్గర ఆయనకు ఏ విధమైన ఫలాలు ఆయనకు దొరకలేదు. ఇలా దొరకనప్పుడు ఆ మహనీయుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ప్రియులారా, ఇక మీదట నీ పండ్లు ఎవరు ఎన్నటికీ నీవు తినకుందురుగాక అని ఆ చెట్టును మాత్రమే శపించాడు. ఏదైతే ఫలాన్ని ఇవ్వలేదో, ఏదైతే ఆయన కోరుకున్న ఆకలి తీర్చలేదో ఆ చెట్టును ఆ మహనీయుడైన యేసుక్రీస్తు వారు శపించడం అనేది మనం చదువుతున్న సందర్భంలో చూస్తాం. కానీ వాస్తవానికి అక్కడికి వెళ్ళి వెతుకుతున్నది ఎవరు? ఏసేవారు కలిగి ఉన్నది ఏది ఆ ఏసు లేకుండా కలగలేదు. ఏ ఏసైతే ఈ ప్రకృతిని కలిగించాడో, ఏ ఏసైతే ఫలాలను పెట్టాడో, ఏ ఏసైతే పళ్ళు ఆ సమస్తాన్ని ఆయన మనకి కలిగించాడో ఆ మహనీయుడు ఆకలి తీర్చినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసు ప్రియులరా, ఇక మీదట నీ పండ్లు ఎవరు తినకుందురు గాక అని శపించాడు. కానీ ఎప్పుడో యేసుక్రీస్తు వారు అంజూరు పాల చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు ఫలాలు ఆయనకి ఇవ్వకపోవడాన్ని బట్టి ఆ చెట్టును శపించడం ఇవన్నీ మనకు అవసరమా ఇవన్నీ మనకి? అంటే వీటి ద్వారా ఎందుకు మనకి ఈ మాటలు రాయిస్తున్నాడంటే వీటి ద్వారా దేవుడు మనకి ఏదో ఉన్నతమైన భావాన్ని, పాఠాన్ని మనకి ఆయన చెప్పాలనుకుంటున్నాడు. అందుకే
సూర్య ఒంటి మధ్యలో దూరిపోవటం సులభం, కానీ ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించడం ధనవంతుడు చాలా దుర్లభం అని మాట్లాడతారు. ఈ సూర్య ఎవరు, ఈ ఒంటి ఎవరు? తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడతాడు. కానీ పెద్ద కుమారుడు తప్పిపోయాడు, తిరిగి తన తండ్రి వద్దకు తిరిగి మరలా తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు. ఈ పెద్ద కుమారుడు ఎవరు అని మనం ఆలోచిస్తే ఏంటి ఈ ఉపమానాలు, ఏంటి ఈ యొక్క ఆ మాటలు, ఎందుకు ఇలా పోల్చి మాట్లాడుతున్నాడు? ఒక అంజూరపు చెట్టు ఎందుకు పోల్చి మాట్లాడుతున్నాడు? చెట్టు వేరున గొడ్డలు పెట్టబడుతుందని ఎందుకు మాట్లాడుతున్నాడు? అండ్ ఆయన ప్రస్తావిస్తున్న ప్రతి మాట గొర్రెల ఉపమానాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచిస్తే పిల్లరా, ఆ ఉపమానాల ద్వారా మనకి ఏదో ఇండికేషన్ ఇవ్వాలన్న తాపత్రయం పరలోకమందున్న దేవాది దేవునికి ఉంది. ఆ తప్పిపోయిన పెద్ద కుమారుడు ఎవరో కాదు, మనమే. ఆయనను నమ్మి ఆయనను విశ్వసించి మరలా లోకంలో కలిసిపోయిన మనల్ని ఆ పెద్ద కుమారుడితో పోల్చాడు. ఇదిగో ఒంటె పరలోక రాజ్యంలో సూర్యరాజ్యంలో ఒంటె దూరిపోవడం అయినా సులభమేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. ఆ ధనవంతుడు మరి ఎవరో కాదు, లోకాశలో మునిగిపోతున్న మన గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంజూరపు చెట్టు దగ్గరికి కూడా ఆయన ఆకలి తీరుస్తాదని వెళ్ళాడు. వెళ్ళి మనకేదో పాఠం చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ అంజూరపు చెట్టు మరి ఎవరో కాదు, ఇంకెవరు? మనమే అని మీకు అర్థమైపోవాలి. ఆ పాఠం అయిపోయిన తర్వాత తెలుసు కదా మన కండిషన్. ఖచ్చితంగా ఈ వారం అడుగుతాం. మన వారం వదిలేసిన అది ఈ వారం మాత్రం విడిచిపెట్టే పనే లేదని మర్చిపోతాడు. అంజూరపు చెట్టు మరి ఎవరో కాదు, ఆ అంజూరపు చెట్టు ఎవరు? మనమే. మన దగ్గరకు వచ్చి అని మనం తరిచి చూస్తున్నప్పుడు మనం అంతా ఎలా కనబడుతున్నాం? ఆయనకి ఎలా కనబడుతున్నాం? చాలా నిండుగా, చాలా పచ్చగా. ఇప్పుడు కనుక దేవుడు వస్తే అమ్మ వీళ్ళంతా పర్లోకం తీసుకుపోతారా అన్న అనుమానంలో ఆయన కూడా పడిపోతాడు. అంత భక్తి పారవశ్యం ఉంటారు. ఇక్కడే ఇప్పుడు కనుక దేవుడు పరలోకం నుంచి నేను వస్తానన్నా 2వ రాకంలో ఒకవేళ, కానీ ఈ సన్నిధానం ఇలా ఆదివారం కదా క్రికెట్లు ఆడిపోతాయి దేవాలయాలన్నీ కూడా. మళ్ళా తర్వాత ఇప్పుడు దేవుడు ఉండదు, ఏముండదు. ఈ ఆదివారం మాత్రం ఏమైపోతాయి? కిటకిట్లు ఆడిపోతాయి దేవాలయాలు, తల మెరిసిపోతూ ఉంటాయి. ఈ మెరిసిపోతున్న ఈ దేవాలయాల్లోని ఆయన దిగి ఈ భక్తులందరినీ తరిచి చూస్తున్నాడు. ఆయన అనుకుంటున్నట దూరం నుండి చూస్తున్నప్పుడు ఆయన అనుకుంటున్నట, అమ్మో ఈయనకు ఆత్మహత్య కేవలం పరలోకం అనుకుంటున్నట్ట. మనందరినీ చూసి దగ్గరకు వచ్చి చూసిన తర్వాత అమ్మడి అమ్మ దెబ్బేసి అతను ఆడుకుంటాడు. దగ్గరికంతా వచ్చి చూసిన తర్వాత దూరపండ్లు ఎలాగొట్టాట, చాలా నిమ్మగా, చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదకరంగా కనపడినట్టుగా ఆయన మనకు కూడా ఆయన పరలోకం నుండి చూడగానే అమ్మో నా కుమారులు దేవాలయంలో ఉన్నారు, నా కుమారులు ఆదివారం వచ్చినట్టు భక్తి పారవేశ్వరంలో మునిగిపోతారు, నా కుమారులు ఆదివారం సన్నిధానంలో చప్పట్లు కొట్టి ఆరాధిస్తారు, నా కుమారులు ఆదివారం కాబట్టి నాకు ఇవ్వాల్సిన అర్పణలు ఇస్తారని మనం చూసి పొంగిపోతూ ఉంటాడు అనుకుంటాం కదా. నిజంగా పొంగిపోతూ ఉంటాడు. అలా పొంగిపోయిన మహనీయుడు ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినట్టుగా మన దగ్గరకు కూడా వచ్చి చూస్తే నిజంగా ఏం లేవట, పచ్చని ఆకులతో నిండే తప్ప కాయలు అనేటివి లేవు. అప్పుడు ఎవడెక్కడ పర్లోకం? అంజూరపు చెట్టు వేసినే మోసం చేసినట్టు నువ్వు ఎంతకాలం అయితే మోసం చేయాలనుకుంటావు? ఎంతకాలం నీ రాష్ట్రాల జీవితం ఆయన ఎదురు కనపరుస్తావు? కానీ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అందరం పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటామా? ఈ కాసేపు ఉన్న భక్తి లేదు. కానీ ఈ తర్వాత బైబిల్ ఇక్కడ పడేసి పాస్టర్ గారు ఆమె అన్న తర్వాత ఈ బెత్తంతో ఇక్కడ చూపెడతాం, రాలిపోతే ఇక్కడ పాస్టర్ గారు ఆమె అంటాడా? ఆమె అన్నకి బెత్తంతో ఎక్కడ రాజు చేస్తాడు? దేవాలయంలో రాజు చేస్తారు. బయటకు వెళ్ళిన తర్వాత మన ప్రతాపం చూడాలి. అక్కడేమో ప్రార్థన చేసిన ఆవిడ ఈవిడే, అండ్ మోకాళ్ళు వేసి అందరినీ స్థుతి ఆరాధన చేసిన ఆవిడ ఈవిడే, అండ్ ప్రభు కొరకు ఆ ప్రేమగా ఉండాలని ప్రార్థనలో వేదాలు ఫలించిన ఆవిడ ఈవిడే. బయటకు వెళ్ళిన తర్వాత ఈ వైభవాన్ని చూడాలి. అది బయటకు వెళ్ళిన తర్వాత ఈ స్థితిని చూడాలి. దేవాలయంలో ఉన్నంతసేపు మనం ఎవరు? భక్తులు. దేవాలయం దాటితే ఎవరు? మీరే చెప్పాలి అమ్మా. దేవాలయంలో ఉన్నంతసేపు భక్తులు,
మగవాళ్ళు కొంచెం అదరకేసి సర్దుకు కలిగి అక్కడ ఆ బొమ్మ దగ్గరికి వచ్చే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది. కొంచెం కూర్చున్నా సర్దుకుంటా. దేవాలయంలో ఉన్నంతసేపు మనం ఎవరు భక్తులు. దేవాలయం దాటిన తర్వాత ఆదివారం పోయిందా భక్తి ఉంటుంది మన దగ్గర. మళ్ళా ప్రార్థన జోలికి కానీ, బైబిల్ జోలికి కానీ, అయ్యగారు ఊసి కానీ, పర్లోకమందులు ఏసయ్య ఊసి కానీ మళ్ళా ఎవరికి రాదు. ఇలాగా ఏదైనా బలహీనతలో ఏమైనా అపవాద శక్తులు మన పలకృష్ణ నైట్ నిద్ర పాడవట్లేదు, గుడ్డు మీద కూర్చుంటున్నా అన్నారనుకోండి, ఇక మనకి నిద్ర వచ్చారు. వాళ్ళ నిద్ర పోవడం కదా, మనకి నిద్ర వచ్చారు. కనుక ఇలాంటి వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఒక్కొక్క పాట వచ్చింది, నీకు కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఇంకా నీకు నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ప్రార్థన ఎప్పుడెప్పుడు ఉండాలి, ఎలవేళ ఉండాలి. నీకు రోగం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, అలాగే నీకు పక్షం తగిలినప్పుడే కాదు ప్రార్థన. ఇలాంటి ప్రార్థన జీవితాలు విడిచిపెట్టాలి. అయితే మన పాటలోకి వెళ్ళిపోతాం. ఈ అంజూరపు చెట్టు ఎవరో కాదు, ఆ అంజూరపు చెట్టు మనమే. ఈ అంజూరపు చెట్టును చూసి ఆకులు నిండుగా ఉన్నాయి, ఫలాలు లేవని ఎలా మోసపోయాడో అని అలాంటి పై రూపాన్ని చూసి నిజంగా ఆయన మోసపోయే దేవుడు కాదు. ఎందుకంటే మోసపోకుడి దేవుడు హెచ్చరింపబడడు. నీ నటన, నీ అభినయం కానీ ఈ పనితీరు మనుషుల దగ్గర ఏమో కానీ ఆయన దగ్గర నీ నటన ఏమాత్రమును పనికి రాదు. దేవుడి దగ్గర మనం ఏ కుప్పొత్తు వేయగలమండి, మనుషుల దగ్గర బ్రేక్ డాన్స్ చేయగలం. అని ఆయన ఎవరున్నారు, మైకిల్ జాక్సన్, ఆ డాన్స్ వేస్తాం మనం మనుషుల దగ్గర. ఎందుకంటే నాకు తెలియదు కానీ ఆ స్టెప్పులన్నీ, ఈ స్టెప్పులన్నీ ఎవరు తెలుసు, పరలోకవంతుల దేవాతి దేవుడికి వండేసి ప్రతి స్టెప్పు నువ్వు ఇంకా కంపోజ్ చేయకముందే తెలుసు. నేను కంపోజ్ చేస్తాను చాలా స్టెప్లు వాక్యం అయిన తర్వాత. ఎందుకంటే చాలా మంది వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. కనుక ఇలాంటి వారందరికి ఇక్కడ సెట్ అయ్యమన్నారు. ఇక్కడ బయట ఈ సందర్శన కదండి, ఈ సందర్శన గారు 2 సోఫాలు ఏంటండి, ఈ కిటికీ గారు ఆ కిటికీ గారు వచ్చిన వాళ్ళందరూ ఇలా కొడుకుని చేత తీసిన తర్వాత అమ్మలే కాళ్ళు పంపుతారు. పొగెత్తుడి కదా చెమ్మెట్టుకుంటారు. ఆవిడ చేత తీరిన తర్వాత ఈవిడి చేత తీరిన తర్వాత ఈవిడి పంపుతా ఉంటారు అని మన వాళ్ళు పిల్లలు ఆలోచిస్తున్నారు. అది సోఫా ఏంటి, ఆ సోఫాలు కూడా కొంటారట. కానీ కనుక ఒక అరగంట ఆల్రెడీ 1 గంట అయిపోయింది, ఏం చెప్తారో వాక్యం వరకు నిలబడ్డారు. మళ్ళీ ఈ అరగంటలో మీరు అరగంట తిరిగారంటే నీకు వాక్యం ఉంటుంది. తిరగండి, టైం తిరగండి ఈ రోజుకి, ఈ ఒక్క రోజుకి. కనుక ఆ ఫలాలు, ఆ చెట్టు మరి ఎవరో కాదు, ఎవరు మనమే. ఈ చెట్టులైన మనము ఆయనకు ఏమిచ్చే వారం ఉండాలి, పచ్చని ఆకులతో నిండు కాదు ఆయనకు కావాల్సింది. నీ పై రూపాన్ని ఆయన చూసి నేను ప్రేమించడు, నీకు ధనం ఉందని నేను ఆయన చూసి నేను హత్తుకోడు, నువ్వు చాలా సౌందర్యవంతమని నిన్ను చూసి ఆయన దాన్ని ప్రేమించే దేవుడు కాడు. ఆంతరంగిక స్వభావాన్ని చూస్తాడు. ఆంతర్యంలో నీ ఆలోచనలు ఎలాగున్నాయి, అంతరంగంలో నీ స్వభావం ఎలాగుంది, అంతరంగంలో నువ్వు దేవుడికి పనికొస్తావా పనికిరావా, నువ్వు చేస్తున్న స్తుతి ఆరాధన ఇది పరిపూర్ణమైనదా కాదా అని ఆయన ఆంతరంగిక స్వభావాన్ని అనునిత్యము ఆయన ఏం చేస్తాడు, పరిశీలిస్తూ ఉంటాడు. అందుకు ఈ అంజూరపు చెట్టు వలె ఉన్న మనం ఏం చేయాలట, ఆయన ఆకలి కొన్నాడు అని అన్నప్పుడు ఆయనకు ఫలాలను ఇచ్చేవారముగా మనము ఉండాలి. అలా ఉండాలి అంటే బైబిల్లో తీరి చెప్పాడు. ఏంటా తీరి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అపోస్తుడైన పౌలు గారు రోమిలకు ఉత్తరాన్ని రాస్తూ రోమపత్రిక 12వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు ఏం చేయండి? సమర్పించండి. మనం పచ్చని ఆకులతో నిండుగా ఉండకూడదు అనుకుంటే, ఆయనకు నిండుదనంతో పాటుగా ఫలాలను ఇచ్చేవారముగా ఉండాలి అని అంటే, ఆయన ఆ అంజూరపు చెట్టు దగ్గర నీ దగ్గరకు ప్రభువు వచ్చి నేను చూస్తున్నప్పుడు ఆయన మనం ఫలాలు ఫలించే వారముగా ఆయన ఎదుట కనబడాలి, ఆయన ఆకలి తీర్చేవారుగా మనం ఉండాలి అని అంటే, సజీవ యాగముగా నీ శరీరాన్ని ఏం చేయాలట? ఆయనకు సమర్పించాలి. ఏం చేయాలట? సజీవ యాగంగా, అంటే బ్రతుకుండగానే మీ శరీరాలను ఎవరికి సమర్పించాలట? ప్రభువుకు సమర్పించాలి. ఎంతగా శరీరాలు మీవా ప్రభువా? ఎవరివి? ఎవరమ్మా? మనవా? కొనుక్కున్నారా మీరు? ఎవరిచ్చింది? ఈ కన్ను ఎవరిచ్చాడు? చెవి ఎవరిచ్చారు? ముక్కు ఎవరిచ్చారు? ఈ అన్న పళ్ళు ఎవరిచ్చారు? మరి మీ అన్నారేంటి? ఆయనే. శరీరం ఎవరిది? ఆయనే. ఆయన అగాధ స్థలంలో విచిత్రముగా మనల్ని రూపెప్పినప్పుడు, ఆయన తల్లి గర్భంలో మనం ఇంకా పెట్టముగా పడనప్పుడే ఆయన కన్నులు మనల్ని చూచి మనకు ఒక విచిత్రమైన ఆకారాన్ని ఇచ్చి, ముక్కెలా ఉండాలని, కళ్ళెలా ఉండాలని, కాళ్ళెలా ఉండాలని, ఆయన చెవులెలా ఉండాలని, నడకెలా ఉండాలని ఒక అందమైన ఆకారాన్ని ఇచ్చింది. ఎవరు? తన చిత్త ప్రకారం అవయవ నిర్మాణాన్ని చేశాడట. 2 చేతులు ఉండాలని మనం అడిగామా? ఆయన ఇష్టం, తన చిత్తం. అని 32 పళ్ళు ఉండాలని అడిగారు మీరు? వారదంతాలు ఉండాలి ప్రభా అని. ఇక్కడ ఏముంటాయి? రథలికలు ఉండాలి ప్రభా అని. నములే దంతాలు ఉండాలి ప్రభా అని మీరు అడిగారా? మరి ఇన్ని రకాలు ఏంటంటే 4కి 6 రకాల రుచులు ఈ 4 చూడాలా? ఎదరేమో తీపెట్టు ప్రభా, మధ్యలోనేమో కారవెట్టు ప్రభా, ఆ చివరికి వెళ్ళిన తర్వాత చేరెట్టు ప్రభా అని అడిగారా? టేస్టింగ్ వర్డ్స్ అంటాం. అడిగామా? అనగా ముఖ్యంగా కదా ప్రభా, ప్రతిదీ వాసన పెంచాలి ప్రభా. ఎవరు పలవ వండుతున్నాడో ఇక్కడ నుండి చెప్పేస్తాం. ఎవరు చికెన్ ఫ్రై చేస్తున్నాడో వాసన పీల్చి చెప్పేస్తాం. ఏం తక్కువ ఏంటంటే కొంతమంది వాసన పీల్చి కూడా చెప్పేసే వాళ్ళు ఉంటారు. ఈ స్మెల్ మనకు తెలియాలని మనం అడిగితే ఇచ్చాడా? ఇలా ప్రతిదీ కూడా ఆయన చిత్తమే. అని గుండె రక్తాన్ని పంపు చేయాలని, తమలు సిరలో ఉండాలని, తమల నుంచి మంచి రక్తం, సిరల నుంచి ఆ చెడు రక్తం మొత్తం ఏదో ఉంటది, ఆ రెండింటిలో నుంచి చెడు రక్తాన్ని మంచి రక్తాన్ని ఇవి సరఫరా చేయాలని మనం అడగల. ఆయనే. గుండె 72 సార్లు కొట్టుకోవాలన్న నిర్ణయం ఆయనే. మీ గుండెలో రక్త పోటు శాతం 120/80 ఉండాలన్న నిర్ణయం ఎవరిది? ఆయనే. నీకు షుగర్ లెవెల్స్ ఇన్ని ఉండాలని, ఎసిడిక్ లెవెల్స్ ఇన్ని ఉండాలని, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ని ఉండాలని మీకు ఆయనను తట్టి మన శరీరాన్ని తట్టి చూస్తే అమోఘం అండి బాబు. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా? అని నేనే అనేకులకు ఒక వింతగా ఉన్నాను. నా ఆకారం ఒక వింత, నా నిర్మాణం ఒక వింత, నా అవయవాల యొక్క పొందుక ఒక వింత. అందుకే సున్నితమైన అవయవాలకు మళ్ళా రిప్కేజ్ అని పెట్టాడు, అస్థిపంజరం పెట్టాడు. ఈ అస్థిపంజరం పెట్టి సున్నితమైన అవయవాలు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి. ఈ గుండె లోపల కాకుండా బయట ఎట్టాడు అనుకోండి, పరిగెట్టు గోల్డ్ పడిపోతూ ఉంటాం. ఒకప్పుడు నడుస్తున్నప్పుడు తుడుచుకుని మ్యాప్లు దాన్ని పడిపోగానే గుండె ఏమైపోతే చిక్కుపోతాయి. అది ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. కలర్ కూడా ఎంత గొప్ప ప్రొటెక్షన్ ఇచ్చాడంటే పైన హెల్మెట్. ఇది ఈ హెల్మెట్ పగలకోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి, పగిలిద్దా అయిపోయాయి. కనుక ఈ నిర్మాణాలన్నీ ఆయన ఇచ్చాడు. ఇవన్నీ మనకు తెలిసినవే, అంటే టుకి వెళ్తున్నాను. అండ్ ఈ నిర్మాణాన్ని, ఈ వ్యవస్థనంతా ఎవరు చేశారు? ఆయన చేశారు. ఆయన చేసి మనకిచ్చి ఈ శరీరాన్ని ఆయన అంటున్నాడు, మీ శరీరాన్ని సజీవ యాగంగా నాకు సమర్పణ చేయండి. మీ శరీరాన్ని సజీవ యాగంగా నాకు ఏం చేయండి? సమర్పణ చేయండి. అవయవాలన్నీ ఆయనకి, ఆయన శరీరాన్ని అంతా ఆయనకి. ఈ శరీరం ఎవరు అంటున్నాడు? మీదే అని మనకి ఇచ్చేసాడు. ఎవరి? మీదే అని మనకి ఇచ్చేసాడు. అప్పుడప్పుడు చిన్నపిల్లలకి జీతాలు వచ్చిన తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, అని ఇది వరకు పిల్లల కంటే ఇప్పుడు పిల్లలు బాగా మేధావులు, తెలివైన వాళ్ళు. వస్తూనే ఆయన పుడుతూనే చెవికడ బిస్కెట్ ఇచ్చి తినాలని కూడా అంటాడు. చెవికడ పెట్టుకుంటాడు. అలవాటు
అయిపోయారు, మేధావులు అయిపోయారు. కనుక డబ్బులు తల్లిదండ్రులు జీతాలు రాగానే ఆయన కూలి పనులు రాగానే ఆయన పిల్లలకి ఏమిస్తాం 100-50 ఇస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మధ్య పక్కన కొనుక్కోవడం మానేసి డిబ్బీలు కొనుక్కుంటారు. డిబ్బీలు కొనుక్కుని జాగ్రత్తగా అందులో దాయిందని అలవాటు చేస్తూ ఉంటారు పిల్లలకి. ఆయన దాస్తారా? పిల్లలు దాస్తారు. దాచిన తర్వాత ఆయన కొంతకాలానికి తండ్రి దగ్గర ఉన్న డబ్బులు ఏమైపోతాయి, నెల వస్తాయండి ఈ డబ్బులని. ఈ మధ్యలో ఆర్థికపూర్వం అయిపోతుంది. సంపాదించడానికి నెలపట్టొచ్చేమో కానీ ఖర్చు పెట్టడానికి మాత్రం 1 గంట 2 గంటల్లో విద్యుత్ సెకండ్లు అయిపోవచ్చు. డాక్టర్లు, పాల బిల్లులు, ఇంకా కరెంటు బిల్లులు, ఇంకా వగైరాలు, సంస్థలు, లోపల సామాగ్రి ఇవన్నీ తెచ్చేసరికి జీతం అంటే ఏ మూలకనే సరిపోవట్లేదు. ఇక పిల్లల ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, పెరుగులు, పెన్సిళ్ళు, రబ్బర్లు ఇవన్నీ పడేసరికి మనకు కాస్త ఆవిరైపోతుంది. ఆవిరైపోయిన తరువాత తండ్రి వెళ్ళి కొడుకు ఏమో అడుగుతాడో తెలుసా, మరి నాన్న నువ్వు దాచుకుంటున్న డిగ్రీలో 50 రూపాయలు అప్పేవా అంటాడు. అంటారా? అంటారా? మీరు అడిగారా? అడుగుతారు. నిజంగా ఆడు అప్పిస్తే ఆ డబ్బుతో మీరు ఈ సంవత్సరానికి గంటాలని అడిగారా? మరి ఎందుకు అడిగారు? ఒకవేళ వీడి కనుక అప్పిస్తే నువ్వు ఇప్పుడు 50 రూపాయలు ఇచ్చావనుకో, మళ్ళా వచ్చే రోజులకు 100 రూపాయలు వేసి నీకు మళ్ళీ నెలలో ఇస్తాను టక్కన తీసేస్తున్నాడు. ఈ డబ్బు ఆడదా మీదా? ఎవరికి? ఆడికి అప్పించిన డబ్బు ఎవరిది? మందే. అది సంపాదన ఏం లేదు, తండ్రిదే. అలాగే మనకి ఇచ్చిన శరీరం ఎవరిది? దేవుడిది. అయినా దాన్ని ఏ శరీరం అన్నాడు? నీ శరీరం అన్నాడు. మనం అప్పించిన డబ్బు ఎవరు? మందే. అయినా మనం ఏమన్నా డబ్బుని, నీ డబ్బు నాకు అప్పేవరా, ఇది పొందుక. మీకు అర్థమైంది కదా? ఈ డబ్బు నాకు అప్పేవరా అన్నట్టుగానే మరలా వేసి ఏమిస్తామన్నా వీడికి 100 రూపాయలు ఇస్తామన్నట్టుగానే మీ శరీరాలను సజీవ యాగంగా ఆయనకి అర్పిస్తే మరలా ఈ శరీరాన్ని మహిమ కలిగిన దేహముగా మార్చి పరలోకం పెడతామని ఆయన ఉద్దేశం. మీ శరీరాన్ని ఏదో తీసేసుకుని మీ శరీరాన్ని ఏదో పాలు పడ్డది, చేయి పడ్డది, సూట్ చేస్తుంది చేస్తామన్న రకం కదా ఆయన. నరం పట్టుకుని రక్తమంతా పీల్చి తాగేస్తామని నరబలి కోరుకునే నరహంతకుడు ఆయన కాదు. ఆయన నిన్ను కన్న తండ్రి. నిన్ను ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? మరలా నీకు రెట్టింపు ధనాన్ని నీ కొడుక్కి అలాగే ఇవ్వాలనుకుంటున్నావు. ఈ శరీరాన్ని మహిమ గల శరీరముగా మార్చి ఆ పరలోక రాజ్యాన్ని నీకు స్వతంత్రింపజేయాలనుకుంటున్నాడు. అందుకే సజీవ యాగంగా మీ శరీరాలను నాకు సమర్పించండి. బ్రతుకుండగా ఎందుకు ఏమన్నాడో తెలుసా పిల్లరా? చనిపోయిన తర్వాత ఈ దేహం ఎవరికి అక్కరలేదు. ఆయన చనిపోయిన తర్వాత మన దేహాన్ని సంతలో ఏలాడగట్టి మాంసం అమ్మతో ఎక్కడైనా చూసారా? అంటే ఉపయోగం లేదు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. ఒక కోడి చచ్చిపోతే దానికి కేజీ మాంసానికి వాల్యూ ఉంది, ఒక మేక చచ్చిపోతే దానికి కేజీ మాంసానికి వాల్యూ ఉంది. నువ్వు చేస్తే పింఛా ముక్కు కూడా వాల్యూ లేదు. మరి ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఉంచుకోబట్టి ఉంచుకుంటారా? ఉంచుకుంటారా? ఎవరైనా చచ్చిపోయిన తర్వాత ఆయన పొడిగేసారు. చుట్టాలు రావడానికి లేట్ అయితే 1 రోజు 2 రోజులు ఉంటున్నారు. వాళ్ళు వచ్చేస్తే వచ్చిన మరుక్షణం 5 నిమిషాలు కూడా వీడు ఇంత ప్రయాణం చేసాడు కానీ నేను అంతసేపు కూడా చూడలేము. వచ్చి రాగానే తీసుకుపోతారు. ఇక భార్య, పిల్లలు, కుటుంబాలు, రక్త సంబంధికులు అంటే బంధాలు ఏంటి చిన్నవి. ఎప్పుడైనా ఈ బంధాలు విడిచిపెట్టేది. ఈ చిన్న బంధాలను కోల్పోతున్నప్పుడు చాలా ఆవేదన, చాలా ఆక్రోశంతో నిండిపోతాం. కానీ కట్టుకున్న భర్త, భార్య ఏడవచ్చు, పిల్లలు ఏడవచ్చు, కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ శరీరాన్ని వదిలేమంటారా అని ఆ భార్యని కానీ ఆ బిడ్డలు కానీ అడిగి చూడండి. అందుకే భార్య మీద మోసిపోతున్నప్పుడు భార్య ఏడుస్తూ ఉంటుంది. మీరు గమనించారో లేదు? నా దేవుడిని ఎక్కడికి తీసుకెళ్ళకుండా బాబోయ్ అని అన్న అనక్షరం దింపేసి చూడండి. తప్పి మరి ఏడుపు దానికి అక్కర్లేదు. ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది కనుక అలా ఏడుస్తుంది. ఇప్పుడు నీ దేవుడు నిలుచుకోమా వదిలేసి వచ్చేసారు అనుకోండి, 1 రోజు నిలుచుకుంటుంది, 2 రోజులు ఉంటుంది, 3వ రోజు దేవుడు పోతాడు, ఉండడు. ఏమైపోతాడు? ఊరికి పోయినట్టు పోతాడు. ఈ శరీరం సహకరించదు. అప్పుడైనా ఏం చేయాలి? తీసుకుపోవాలి. కనుక అప్పుడు ఈ శరీరం ఆయనకి
అక్కర్లేదు, నీ భార్యకే వద్దు, నీ పిల్లలకే వద్దు, నీ రక్త సంబంధికులుగా నీ శరీరం వద్దు, మరి చచ్చిపోయిన తర్వాత నీ శరీరం ఆయనకి ఎందుకు కావాలి? అందుకే సజీవ యాగంగా ఉండగానే మీ శరీరాలు నాకు ఏం చేయండి, సమర్పించండి అన్నాడు. సజీవ యాగంగా మనం సమర్పించాలి అన్నది ఆయన కోరిక, ఆయన కోరిక. మరి సమర్పించామా? సజీవ యాగంగా ఈ శరీరాన్ని తీసుకెళ్ళి టీవీ కడెట్టాం, సజీవ యాగంగా ఈ శరీరాన్ని తీసుకెళ్లి బ్రాందీ షాప్ కడెట్టాం, సజీవ యాగంగా ఈ శరీరాన్ని తీసుకెళ్లి సిగరెట్ కాల్చాం, మందేసాం, గుట్కాలు వేసాం, పాన్పరాకులు తిన్నాం, పేకాల దగ్గర పెట్టాం. ఒకటా రెండా? కానీ సజీవ యాగంగా ఉండగా ఈ శరీరానికి ఎన్ని అలవాట్లు చేశాము, వెండి ధరింపజేసాం, ఫంక్షన్లకు తీసుకెళ్ళాం, కానీ రిసార్ట్స్ తీసుకెళ్ళాం, సముద్రాలకు తీసుకెళ్ళాం, ఈ శరీరాన్నే. ఆయన అంటున్నాడు, మీకు ఇచ్చిన ఈ శరీరం మరలా నాకు సజీవ యాగంగా సమర్పించండి. మీరు వాడుకుంటారని కాదు సుమా ఈ శరీరం, మీరు వినియోగించుకుంటారని కాదు సుమా ఈ అవయవాలు, మీరు వీటిని మరలా వాడుకుంటారని కాదు సుమా ఈ శరీరం. అందుకే సజీవ యాగంగా ఈ శరీరాన్ని నాకు అర్పించకంటే వీటన్నిటి భార్యకి ఇచ్చాం, పిల్లలకి ఇచ్చాం, కుటుంబానికి ఇచ్చాం, గృహం కట్టుకోవడానికి ఇచ్చాం. కానీ రాత్రనక పగలనక రాత్రనక రేయనక వాననక ఏదో ఉంది కదా, ఎండనక వాననక ఏం చేసినట్టు ఈ శరీరాన్ని ఇతరత్ర చేసేసినట్ట. ఇతరత్ర చేసిన తర్వాత ఈ శరీరం ఎవరికి ఉపయోగపడదు. అంటే ఈ శరీరం సజీవ యాగంగా ఉండగానే మీరు నాకేం చేయండి, సమర్పించండి. అంటే ఈ శరీరాన్ని మన అవసరాలకు వాడాలే తప్ప ప్రభు ఇదిగో ఈ శరీరాన్ని నీ కొరకై ఎలా వాడాలి అని ప్రభు దగ్గర పెట్టిన వారము కాము. అయితే నువ్వు నిండా నిండిన అంజూరపు చెట్టువే తప్ప ఫలాలు ఇచ్చే అంజూరపు చెట్టు ఎప్పటికీ కాము. అందుకే ఆయన అంటున్నాడు, కానీ సజీవ యాగంగా మీ శరీరాన్ని నాకు సమర్పణ చేయండి. ఉద్యోగానికి ఇచ్చాం, పిల్లలకి ఇచ్చాం, సంపాదనకి ఇచ్చాం, కానీ భయానకమైన పరిస్థితుల నడుమ ఈ శరీరాన్ని విస్తృతంగా మనం వాడుకున్నామే తప్ప కానీ ప్రభువుకు ఈ శరీరాన్ని మనం అర్పించిన వారము కాము, అర్పించిన వారము కాము. అందుకే ఈ శరీరాన్ని సజీవ యాగంగా తిరిగి నాకు ఏం చేయండి, అర్పణ చేయండి. అంటే ఎక్కడ తీసుకెళ్ళాలి దీన్ని? టీవీ దగ్గర పెట్టాలా, సినిమా దగ్గరికి తీసుకువెళ్ళాలా, పక్షులకు తీసుకువెళ్ళాలా? ఈ శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలమ్మా? గట్టిగా సజీవ యాగంగా ఈ శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుడి శరీరానికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాలి. అక్కడే కానీ ఆయన కొరకైన ఫలాలు ఫలించడానికి అక్కడ ఎరువు వేయబడుతుంది ఆ శరీరానికి. ఆ ఎరువే దేవుడి యొక్క వాక్యం. ఆ ఎరువు వేయబడుతుంది. ఎప్పుడైతే ఈ ఎరువులు క్రమక్రమంగా తీసుకుంటున్నావో దొంగలు మారిపోతారు, వ్యభిచారులు మారిపోతారు, అసూయ పరులు మారిపోతారు, స్వార్థపరులు మారిపోతారు, నీతి లేని వాళ్ళు మారిపోతారు, అన్యాయస్తులు మారిపోతారు. కానీ ఎక్కడ చూసినా గొప్పదైన వైభవం కనపడుతుంది మానవ జీవితాల్లో. అందుకే కానీ ఇశ్రాయేలీలందరూ శరీరానుసారులే కానీ ఆత్మానుసారులు వారు కాదు. శరీరేచ్ఛలను కోరుకున్నారు, వారు శరీర ఆశలు తీర్చాలనుకున్నారు, శరీరం కొరకు ప్రయాసపడ్డారు. ఇశ్రాయేలీలు శరీర ఆశలను నెరవేర్చడానికి ప్రభువును అనుక్షణము ఆయన ఏం చేసేవారు, అడుగుతూ ఉండేవారు. ప్రభు మాకు మాంసం కావాలి, దేనికి? శరీరానికి. ప్రభు మాకు నీళ్లు కావాలి, దేనికి? శరీరానికి. ప్రభు మాకు బట్టలు కావాలి, శరీరానికి. ప్రభు మాకు కూరేలు కావాలి, శరీరానికి. ఈ శరీరం కొరకు ఆయన మోసేడు, ఆయన నానా ఇబ్బందులు పెట్టేశారు. ప్రియుల వాళ్ళు ఎవరు? వాళ్ళు శరీరానుసారులు. వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్రాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా ప్రియుల? వారు శరీరానుసారంగా బ్రతుకుతున్నారు. దొంగలుగా, లోపులుగా, దగాకోరులుగా, వ్యభిచారులుగా, అసూయపరులుగా వారు మారిపోయారు. కనుక వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చేమని చెప్పాడో తెలుసా? మీరు దొంగిలా కూడదు. ధర్మశాస్త్రం ఎవరికి మధ్యకి ఇవ్వాలా, దొంగలకి ఇవ్వాలా? ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మీరు ఆలోచించండి ప్రియులారా. అక్కడ దొంగలు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఎవరున్నారు? దొంగలు ఉన్నారు.
అందుకే మీరు దొంగలించకండి అన్నాడు. ఇశ్రాయేలీలో వ్యభిచారులు ఉన్నారు, అందుకే మీరు వ్యభిచరించకండి అన్నాడు. ఇశ్రాయేలీలో తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారు, అందుకే మీరు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకండి అన్నారు. ఇశ్రాయేలీలో బహుదేవతారాధన చేసేవారు ఉన్నారు, అందుకే మీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని మాట్లాడాడు. అంతేగాని కానీ బాగున్న వాడి దగ్గరికి వెళ్ళి, దొంగతనం చేయని వాడి దగ్గరికి వెళ్ళి అలా దొంగలించు అంటే ఎలా ఉంటుంది? నేను దొంగ అంటాడు. కానీ వ్యభిచారం చేయని వాళ్ళకి మీరు వ్యభిచరించకండమ్మా అని చెప్తే ఎలా ఉంటుందండి? అంటే ఇశ్రాయేలు ఏం చేస్తే ధర్మశాస్త్రం ఇచ్చాడు మీరు ఆలోచించండి. వాళ్ళు వ్యభిచరించొద్దు అన్నాడంటే వాళ్ళు వ్యభిచారులుగా ఉన్నారు, వాళ్ళు దొంగలించొద్దు అన్నాడంటే వాళ్ళు దొంగలుగా ఉన్నారు, శరీరానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకే ప్రభు కోరుకుంటున్నాడు, మీరు మీ శరీర ఆశలను నెరవేర్చే వారిగా ఉండకండి. అంటే ఇదే రోమపత్రిక 8వ అధ్యాయంలో మంచి మాట్లాడతాడు. 7వ వచనం చూద్దామంటే, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. అది దేవుని ధర్మశాస్త్రానికి శరీరానుసారమైన మనసు అది లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. మన దేవాలయానికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళనివ్వదు, బైబిల్ చదవాలని ఉన్నా చదవనివ్వదు, ప్రభువుకు పాటలు పాడాలని ఉన్నా పాటలు పాడనివ్వదు. ఇదే మనసు, ఇది శరీరానుసారమైన మనసు. ప్రభువు కొరకు తన మనస్సును అర్పించని వారి జాబితా. అందుకే ఈ మాటలు ఎవరికి నచ్చు అంటే ధనవంతులుగా మీరు మారిపోకుండా అమ్మా, ఇది శరీరానుసారమైన ఒక దుర్లక్షణం అన్నాం అనుకోండి, కానీ ధనాన్ని సంపాదించుకోవడే వాడికి ఇముడ్చుకోగలరా ఈ మాట? వ్యభిచరించే వాడికి మీరు వ్యభిచరించకండి అని చెప్తే ఎలా ఇముడ్చుకోలేడు, తాగేవాడికి మీరు తాగకండి అని చెప్తే ఎలా ఇముడ్చుకోలేడు. మీది శరీరానుసారమైన మనసమ్మా, మీరు ఆత్మానుసారంగా బ్రతకండి అని అంటే ఆయన శరీరానుసారమైన మనసును విడిచిపెట్టే ఆ హృదయాలు ఈరోజు సమాజంలో ఉన్నాయా? లేవు. అవసరమైతే వీరు రాత్రనగా పగలనగా సంపాదన, మరలా సాయంత్రం ఏ విధంగా సంపాదించాలన్న ఆలోచన, మళ్ళీ తెల్లారిపోయాక కూడా మళ్ళా ఇదే పని. ఇక దేవుడి గురించిన ఆలోచన లేవు, మన శరీరాన్ని దేవుడి దగ్గరికి ఎలా తీసుకెళ్లాలన్న ఆలోచనలు లేవు. సంపాదన అనేసరికి ఆధారం దేవాలయానికి రమ్మ అంటే ఎలా ఉంటుంది? వాడికి గుండె మీద కాలం చేయాలంటుందా? అలా ఎందుకుందంటే అది శరీరానుసారమైన మనసుకు అలవాటు పడిపోయింది. ధర్మశాస్త్రం ఏమి బోధించినా ఆ శరీరానుసారమైన మనసు లోబడద్దు అన్నట్టు. చూడండి, వాళ్ళకి ధర్మశాస్త్రం బోధించినను ఆ ధర్మశాస్త్రానికి లోబడదు. ఎందుకు లోబడదంటే శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధమై ఉన్నది అన్నాడు. ఎవరికి విరోధం ఉంటుంది? దేవుడికి విరోధం. దేవుడి మాటలకి ఈవిడ ఆలోచనలకి, దేవుడి మాటలకి ఈవిడ నడవడికి, దేవుడి నిర్ణయాలకి ఆమె నిర్ణయాలకి ఎక్కడ పంతన కుదరదు. అందుకే ఆమెకు దేవుడి మాటలు మరి ఏమంటాడమ్మా? సంపాదించుకొద్దా అన్నాడు, పనికి వెళ్ళొద్దా అన్నాడు, ప్రభు గారు బ్రతకమంటున్నాడు, ఇదే బాధమ్మా అని అనుకుంటే ఇష్టం. బైబిల్ అయితే అలాగే ఉంది. ఏమని? నాకంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించకండి. అది తల్లిదండ్రులైనా, బిడ్డలైనా, రక్త సంబంధికులైనా. సంపాదించుకోవాలి, మన అవసరతలు తీరడానికి, మన పిల్లల భవిష్యత్తు బాగోవడానికి, అండ్ మనకు దేవుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాల కొరకు శక్తి సామర్థ్యాలు అంతటిని దారపోసి సంపాదించుకోవాలి. సంపాదన మీద పడిపోయి దేవుడి యొక్క ఆ హృదయాన్ని ఆయన దగ్గరికి వెళ్ళడం మానేసే వారుగా ఉండకూడదు. ఇదే జీవితం అయిపోకూడదు, అది ఉండాలి. అంతకన్నా ఎక్కువగా ప్రభు యొక్క ఆరాధనలో మనం పాల్గొనేవారుగా ఉండాలి. అందుకే ఏ రోజు చూసిన ఆదివారం చూసిన పనికి వెళ్ళిపోద్ది, శనివారం చూసిన పనికి వెళ్ళిపోద్ది, శుక్రవారం చూసిన ఎక్కడికి వెళ్ళిపోద్ది, పనికి వెళ్ళిపోద్ది. ప్రభువు ఆరాధించడానికి వెళ్ళామంటే శరీరానుసారమైన మనుషులకు ధర్మశాస్త్రానికి అది లోపడదు కనుక, దేవుని మాటకు విరోధమైనది కనుక అది వారికి ఏం చేయదు, గిట్టదు.
చెప్తుంది. అందుకే మీరు సజీవ యాగంగా మీ శరీరాన్ని నాకు సమర్పించినప్పుడే మీరు నిండుగా ఉన్న అంజూరపు ఫలాలనిచ్చే అంజూరపు చెట్టు వలె ఉంటారు. అందుకే సజీవ యాగంగా మన శరీరాన్ని ఎవరికి సమర్పించాలి? ప్రభువుకు సమర్పించాలి. ఈ నాలుగు ఆయన కొరకు వాడబడాలి, ఈ చేతులు ఆయన కొరకు వాడబడాలి, ఈ కాళ్ళు ఆయన కొరకు ఏం చేయబడాలి? వాడబడాలి. అలా ప్రభు కొరకు వాడబడి ఆత్మీయ ఫలాలు ఎప్పుడైతే మనం ఫలించడానికి సిద్ధంగా ఉంటామో ఆటోమేటిక్ గా దేవుడు కూడా మనల్ని అనేక ఫలభరితమైన ఫలాలతో ప్రభు కూడా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రభు కోరుకున్న మాట, అంజూరపు చెట్టు చూడటానికి వెళ్ళాడు. చూడటానికి వెళ్ళి అంజూరపు చెట్టు నిండు ఆకలే తప్ప ఫలాలు అనేటివి లేవు. అలాగే మన దగ్గర కూడా వచ్చి చూస్తే శరీరాన్ని సజీవ యాగంగా అర్పించావా? అర్పిస్తే ఏ నిర్ణయాలు తీసుకున్నావు? ఏ నిర్ణయాలు తీసుకుని ఏ ఫలాలు దేవుడు కొరకు కాస్తున్నాయి? మనల్ని కూడా ప్రతి ఒక్కరిని తట్టి చూస్తున్నప్పుడు ఆయనకు ఆకులే తప్ప ఫలాలు ఎక్కడ ఆయనకి కనిపించడం లేదు. మరి ఫలాలు కలిగించాలంటే ఏం చేయాలి? శరీరానుసారమైన మనస్సులను మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆత్మానుసారమైన శరీరాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. అందుకే ప్రభు బైబిల్లో మాట్లాడాడు. 127 కీర్తన 2వ మాట. కీర్తన గ్రంథం 127 అధ్యాయము 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తరువాత పండుకొనుచు మీ కష్టార్జితమైన ఆహారములు తినుచుండుట కూడా ఏంటిది? మీకు అలాగే ఎప్పుడైనా అనిపించిందా? మళ్ళా చదువుతామా? చదవండి. మనం వేకువనే లేచి పొద్దుట 5కి లేచిపోతాం, 4కి లేచిపోతాం. పడు మనకి కార్యం బిజీ. కానీ మనం వేకువనే లేచి సాయంత్రం ఓటీలు వేసి కష్టార్జితాలంతా అక్కడ సమర్పించి ఇక్కడ కష్టపడి మళ్ళా సాయంత్రం ఏదైనా పని దొరికి అక్కడికి వెళ్ళి అక్కడ కష్టపడి ఈ కష్టార్జితాన్ని ఓటీలు చేసిన ఈ కష్టార్జితం దాని గురించి మాట్లాడుతూ మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట అదే మీకు లాభం. ఎంజాయ్ చేయండి అన్నాడా? లైఫ్ ని ఏమన్నాడు ఆయన? వ్యర్థం అన్నాడు. మరి ఏం చేయండి? చెప్పమని అంటారేంటి? మీకు అర్థమవుతుందా? మీరు వేకువనే లేచి పొద్దునే కొండలు అదే చేసుకుంటాం మళ్ళీ ఎందుకు కాగానే పనికి కానీ మళ్ళా 12ంటిగా 12 భోజనం అయిపోయినప్పుడు మళ్ళీ సాయంత్రం 6ంటికి వస్తాం. 6ంటికి వచ్చి మళ్ళీ కొండలు అదే తింటాం ఇంట్లో పడేసి ఆహారం అండి తినేసిన తర్వాత ప్రాంతంలో ఏముండదు. శుభ్రంగా తిన్న అరగగా మందు ఎక్కేసిన తర్వాత తెలుపుల మధ్య ఎక్కడికో గొరకల మధ్య ఎక్కడిపోతాం. ఎవరు లెక్కొట్టినా మనకి వెంటనే అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అసిపోతుంది కదా, అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాం. మళ్ళా పొద్దుట 5 గంటలకు అడ్డుకొట్టేస్తుంది. ఇలా ఉన్నాయా మన జీవితాలు? ఇలా ఉన్నాయి కదండి, ఖచ్చితంగా ఇలా ఉన్నాయి. అందుకే ప్రభు ఎప్పుడు సూటిగానే మాట్లాడతాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కానీ మీ కష్టార్జితమైన ఆహారం తినిచుండటం మీకు ఏదో లాభం అని మీరు అనుకుంటున్నారు కాదు, అది కూడా వ్యర్థమే. అది కూడా ఏంటట? వ్యర్థమే. మరి ఏం చేయాలి? ప్రభువుకు స్థానం ఇచ్చి తింటే అది లాభం. ప్రభువుకి ఎప్పుడైతే నీ పరిపాలనలో నీ కార్యాలలో ఎప్పుడైతే ప్రభువుకు చోటు ఇవ్వలేకపోయావో అప్పుడు ఏదైంటది? వ్యర్థమే. ఎంత కష్టపడినా అది ఏమైపోతే బూడిదలో పోసిన పన్నీరు చేస్తాడు. ఎంత కష్టపడినా మనకు ఉపయోగం ఉండదు, ఎంత కష్టపడినా మనకి ఎదుగుదల ఉండదు, ఎంత ప్రయాసపడినా మనకి అది ఫలింపులు ఇచ్చేదిగా ఉండదు. అందుకే మనం ఏం చేయాలట? ప్రభా ఇదిగో ఈ సహాయం నీదే, ఇదిగో ప్రభా నా కష్టార్జితం నీదే, నువ్వు ఇచ్చిన శ్రమను బట్టే నేను ఇంతగా ఈదుకు వస్తున్నానయ్యా అని ప్రభువుకు ఇవ్వాల్సిన సమయాన్ని మళ్ళా ప్రభువుకి ఇచ్చేవారుగా ఉండాలి. అలా కాకపోగా మనుషులు ఏమంటున్నారంటే తెలుసా ప్రియులారా? 3వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అయిపోయాడు. చూసారా ఎలాగట? వారి అంతం
ఏంటంట, వారి ఎండింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నాయి రోజులు, ఇప్పుడు బాగానే వెళుతున్నాయి, కానీ వారి ఎండింగ్ ఎలా ఉంటుందంటే, కానీ నాశనమే వారి అంతము, వారి కొడుపే వారికి దేవుడు. ఈ కొడుకు కొరకే కదా ఎక్కువ జామునే లేచి మనం కష్టపడుతున్నది. అంటే ఎక్కువ జామున లేచిపోయి ప్రార్థన చేసేవా దేవుడి కొరకు? అది లేదు. ఎక్కువ జామున లేచి అంటుందేమో దేవుడి కొరకు, కొడుకు కొరకు. ఈ జాతిని పట్ట నింపాలి. కానీ కనుక వారి నాశనమే వారి అర్థము, వారి కొడుపే వారికి దేవుడు. వారి కొడుపే వారికి ఏంటంట, దేవుడు. ఇలా శరీరానికి కావలసినవన్నీ మనం సమకూరుస్తుంటే ప్రభువుకు ఆత్మానుసారమైన జీవితాన్ని ఎప్పుడు ఆరంభిస్తావు, ఎప్పుడు ఫలాలిస్తావు మీరు ఆలోచించండి. వాడు కొడిపే వారికి దేవుడట. ఉదయం జాగ్రత్తగా ప్రభువుకు ఆరాధన చేయాలి. ఉదయం లేవగానే ఆయన కొడుకుకు మాత్రం ఏం చేయాలి, పూజ చేయాలి. పట్ట పూజ చేయకపోతే పట్ట దేవుడు ఒప్పుకోడు. కనుక ఏం చేయాలి, ఉదయం లేవగానే బ్రష్ చేయాలి. బ్రష్ చేసినట్టే మళ్ళీ ఏం చేయాలి, టీయో కాఫీయో తాగాలి. కొంతమంది ఈ అలవాటు కూడా ఉండదు, మొక్క కట్టుకోకుండా బెడకాఫీ తాగేవారు అంటే ఇది కాకపోతారు. రాబోయే రోజులు గుండె చెప్పులకు దారి తీసే భయంకరమైన రోగమే. ఉంటే మానేసుకోండి ఈ అలవాటు. కానీ నీళ్ళు నిద్రలో లేచి నీళ్ళు తాగితే కదా, అప్పుడు కూడా పాసి నోటితో నీళ్ళు తాగేది పుక్కిరించి బయట నుంచి అని అప్పుడు తాగేవారిగా ఉండాలి. ఇది లోపల ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. మన నోట్లో ఊరి లోపలికి వెళ్తున్నంత వరకు బెటరే, మెడిసినే. బయటకు వచ్చిందా ఇది పెద్ద రోగం, మన ఉమ్ము. కానీ రైట్, వారు కొడుకే వారికి ఎవరట, దేవుడు. ఉదయం లేగానే ఏమేయాలి, దేవుడికి నైవేద్యం అట్టాలి. ఉదయం లేవగానే నైవేద్యం అట్టాలి. మళ్ళీ మధ్యాహ్నం లేవగానే మళ్ళా మధ్యాహ్నం నైవేద్యం, మళ్ళా సాయంత్రం కాగానే నైట్ కాగానే మళ్ళీ సాయంత్రం కూడా ఏమేయాలి. ఈ పట్ట పూజ చేయకపోతే ఈ దేవుడు ఊరుకోడు. మరి ప్రార్థన చేయకపోతే ఆయన అడిగితాడు ఏంటండి, 500 ఏంటండి, 5 పట్టించుకుంటాడు ఏంటండి. అందుకే అందరూ దేవుడిని ఎవరైనా చేసుకున్నారట. గొడవ ఉండదు, కదిలే పని ఉండదు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది, మనం కూర్చుంటే కూర్చుంటుంది, మనం పడుకుంటే పడుకుంటుంది, మనం తిరిగితే తిరుగుతుంది. కానీ మన కొడుకుని మనం ఏం చేసుకుందాం, దేవుడిని ఏం చేసుకుందాం అనుకున్నాక. మరి ఈ కొడుకు పూజా సామాగ్రి ఏంటో తెలుసా, మనం అసలు ముందు వారాలే చెప్పాను ఒకసారి. మనం పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర ఉన్న సామాన్లు ఏం చేస్తామమ్మా, శుభ్రంగా కడుగుతాం. ఫోటోలు, గ్లాసులు, ప్లేట్లు అని అక్కడ ఉన్న సమస్తం ఏం చేస్తాం, శుభ్రంగా కడుగుతాం. మరి ఈ కొడుకు కూడా పూజా సామాగ్రి ఉంది. అయ్యా కపాలాలు, తాకలు, చెంబులు, ప్లేట్లు, కంచాలు, అన్నవస్తాలు, గరిటలు, ఇవన్నీ ఏంటివి, ఈ దేవుడికి పూజ సామాగ్రి. అందుకే ఉదయం లేవగానే మొత్తం ఏం చేస్తాం, వీటిని శుభ్రం చేస్తాం. ఎందుకంటే పూజకి రెడీ చేయాలి కనుక. అందుకే వారు వేకువలో లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకోవచ్చు. వారి చేతుల కష్టార్జితమైన ఆహారం తింటుంట యాత్రమే. అందుకే శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి ఏం చేయలేవదు, లోపడనివ్వదు. ఇదిగో ఇలాంటి వారందరి దగ్గరకు వచ్చాయని ఏమంటున్నాడు తెలుసు ప్రియులారా, మీ శరీరాలు వేయించినవి, మీ శరీరాలు సజీవ యాగంగా మరలా తిరిగి నాకు అప్పగించండి. అలా అప్పగించాలంటే ఏం చేయాలి, ఇక ఈ పనికి మాలిన కార్యక్రమాలన్నీ విడిచిపెట్టేయాలి. అప్పుడే మనం ఫలాలు కాసే వారంగా ఉంటాం. మన దగ్గరకు వచ్చి చూశాడు, నిండు ఆకులతో ఉన్న ఆ చెట్టును తండ్రి తీసేయాలనుకున్నాడు. ఇదిగో ఒక చెట్టుని చూపించి ఆయన అంటాడు, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, ఈ నేల ఎలా వ్యర్థమైపోవాలి, వెంటనే ఈ నేల నుండి ఈ చెట్టుని ఏం చేయండి, తీసివేసి మరొక మొక్కను అక్కడ పాతండి అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలిసినప్పుడు, ప్రియులారా ప్రభు ఇంకొక సంవత్సరం నాకు టైం ఇస్తావా, చుట్టూ పళ్ళె కొట్టిస్తాను, చుట్టూ ఎరువు వేయిస్తాను, దానికి కావలసిన పోషకాలను నేను అందిస్తాను. అందించిన తరువాత కూడా ఫలాలు కాయలేదనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, నీ నిర్ణయం ఏదైతే ఆ నిర్ణయానికి నేను కూడా కలుగుతానని. 1 సంవత్సరం మన ఎడల టైం అడిగాడు. అందుకే ఇంకా బ్రతుకున్నాం. నీ ఆయుష్ కాదు, నీ ఆరోగ్యం కాదు, నీ ధనం కాదు, నీ బలం కాదు అని ఆయన మనకు కావలసినవన్నీ మనకు సమృద్ధిగా అని ఎరువు వేసాడే వేయలేదా, ఆహారం కావాలని అడిగితే ఆహారం ఇస్తున్నాడు. ఎరువు ప్రియులారా మీకు
ఇది ఆయన నుండి దారి తప్పుకోకుండా ఎరువు అని. మీకు రుణ బాధలు ఉన్నాయని ఆయన దగ్గర మొరపెట్టుకుంటే ఆ రుణ బాధలు తీర్చడానికి ఆయన మార్గాన్ని చూపెడుతున్నాడు. ఇదేంటిది? నువ్వు ఆయనలో బలపడాలని ఎరువు. ఆయన నీకు ఆర్థిక సమస్యలు ఉంటే ఆయన తీరుస్తున్నాడు. శారీరక బలహీనతలు ఉంటే వాటి నుండి స్వస్థపరుస్తున్నాడు. ఇది ఎరువు నీకు ఆయనలో బలంగా ఎదుగుతావని. బహుమానాలు లేకపోతే ఇస్తున్నాడు, వివాహాలు లేకపోతే సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయన మనకి రక్త సంబంధికులతో మాటలు లేకపోతే మాటలు కలుపుతున్నాడు. నీకు గృహాలు లేకపోతే గృహాలు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రభువు మన కొరకు ఇస్తున్న ఎరువు. ఇప్పుడైనా గృహం లేని నా కొడుకు గృహాన్ని ఇస్తేనైనా నా కుమారుడు నా మాట వింటాడేమో, నా సన్నిధానానికి వస్తాడేమో నేను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన వివాహం లేని నీకు వివాహం చేయిస్తేనైనా ఆయన సన్నిధానంలో పడి నీతిగా బ్రతుకుతాడేమో ఎదురు చూస్తున్నాడు. బహుమానాలు లేని నీకు బహుమానం ఇస్తే ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆయన ఇంకా ఎక్కువగా మహిమపరుస్తామనేమో అని ఎదురు చూస్తుంటే, ఆయన వివాహం అయిన తర్వాత దేవాలయానికి రామ్మను, అప్పులు తీరిన తర్వాత దేవాలయానికి రావు, ప్రభు ఏదో ఒక మార్గాన్ని చూపించిన తర్వాత దేవాలయంలోనికి మనం రావు. అందుకన మనకి ఎరువేసి ఆయన పళ్ళు కొట్టి ఆయన వాళ్ళని ఏరి అక్కడ ఉంటున్న గచ్చ బదులు ముళ్ళ బదులు అన్ని తీసివేసి ఈ కుటుంబానికి సస్యశ్యామమైన జీవితాన్ని ఇస్తే ఆయన చేసిన ఈ ప్రయాసకు ఇచ్చే ఫలం ఏంటి? ఒక చెట్టుకు ఎరువేస్తే మరలా అది ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఒక వరి పొలానికి ఎరువేసి చేతులను పోగొట్టేటట్టు చేస్తే అది రైతుకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. దేవుడు నీకు ఊహించాలని మేలులు చేస్తే మరి ఆయనకి ఇచ్చే ఆ ప్రతిఫలం ఏంటి నీ ద్వారా? ఆదివారం రాగానే ఏదో ఒక మార్గాన్ని చూసి దేవుడి సన్నిధానం వదిలించేస్తావా? ఆయన సమయం శుక్రవారం రాగానే ఏదో ఒక పని పెట్టుకుని ఆయన సన్నిధానంలోకి రాకుండా ఫలాలు కాయకోకుండా విశాలమైన నేలం అయిపోతావా? అయితే నీ పట్ల కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా పిల్లల? ఒక భూమే చెట్టు వల్లే వ్యర్థమైపోతే ఆ చెట్టునే తీసేవన్నప్పుడు నీ వల్ల పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి కూడా కోల్పోతే నువ్వు ఎలా భూమి మీద ఉంచుతాడో మీరు ఆలోచించండి. అందుకే మనం నిండైన ఆకులను అంజూరపు చెట్టు వలె కాదు, ఫలాలను ఇచ్చే అంజూరపు చెట్టు వలె మనం ఏం చేయాలి? ఫలించాలి. అదే కోరుకుంటున్నాడు. అందుకు మీకు శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరాన్ని ఆయన కొరకు వాడాలి. ఆయన కొరకు వాడి ఆయనకు ఫలాలు ఇచ్చేవారుగా ఉండాలి. ఈ శరీరాన్ని మన అవసరాల కొరకు వాడుకోండి, మంచిదే. ఈ శరీరాన్ని మనకు ఉపసంపాదించుడు వాడుకోండి, మంచిదే. కానీ ప్రభు కంటే మరి ఎక్కువగా మనం దేనిని ప్రేమించే వారంగా ఉండకూడదు. శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రానికి లోబడదు. ఆ మాట మీరు గుర్తుంచుకోండి. అందుకే ఆమె దేవాలయానికి ఆదివారమైనా పర్యటన చేసుకుంటుంది, కానీ దేవాలయానికి అవసరం ఇంటిగాడు బట్టలైనా ఉంచుకుంటుంది, కానీ ఇంటిగాడు ఏ పేడైనా తీసుకుంటుంది, కానీ దేవాలయంలో రామ్మ అంటే ఆవిడ మనసు సాక ఒప్పుకోదు. ఎందుకంటే అది ధర్మశాస్త్రానికి లోబడదు. అందుకే మనకి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ముందుగా ఈ మాటలు చెప్పి మనకి ఈ శరీరాన్ని సక్రమంగా నడిపించండి అని చెప్పి, అది లోపడిని ఈ శరీరాన్ని లోపరుచుకోండి అని చెప్పి దాన్ని మనను మహిమకరమైన పాత్రగా మార్చడానికే ఆ ప్రభు ఎల్లగాల్లో సిద్ధంగా ఉంటాడని గుర్తించండి. ఫలాలు లేని అంజూరపు చెట్టు వలె మీరు ఉండకూడదని, ఫలాలు ఇచ్చే ఫలభరితమైన అంజూరపు మొక్కల వలె దేవుని పిల్లలైన మీరు అందరూ ఉండాలని ప్రభు పక్షాన్ని మీకు మాటలుగా తెలియజేస్తూ ఈ మాట్లాడే వింపుడుగా ఆశీర్వదించి దీవించును గాక. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు, పోతారాదే పిందెలేదే పోతారాదే
నీ పిల్లలైన వారందరూ నీ మాటలు విన్నారు తండ్రి. ఒకనొక రోజున బేతనియా గ్రామం ద్వారా ప్రభా మీ మార్గ మధ్యలో ప్రయాణమై వెళుతుండగా అంజూరపు చెట్లను చూసి ఆకలి కొనిన మీరు ఏమైనా ఆహారం దొరుకుతాదేమో అని తరిచి చూసినప్పుడు ప్రభా ఇంకోరైనా పళ్ళు లేక ఆకులతో నిండుగా మాత్రమే ఉన్నప్పుడు ఆ మొక్కలు చూపించుకోవడానికి పిల్లలకు పాఠం నేర్పించాలన్న మీ ఆలోచన అమోఘం, అనంతమైన జ్ఞానం ప్రభా. మేము వాటిని శోధించాలనుకున్నా వాటిని మేము పరిశోధించలేని జ్ఞానం అయ్యా. ఇదిగోనైనా అంత జ్ఞానవంతుడు అయిన నీవు మా జ్ఞానానికి దిగి మా ఆలోచనలోనికి వచ్చి ప్రభా నీ విలువైన మాటలు గ్రంథస్థము చేయించినప్పటికీ ఇదిగో అనేకమైన దుష్ట అంజూరపు చెట్టులు ఇదిగోనైనా నువ్వు ఇస్తున్న సారాన్ని గ్రహించలేకపోతున్నాయేమో, నువ్వు వేస్తున్న ఎరువుని ఇముడ్చుకోలేకపోతున్నాయేమో, నువ్వు వేస్తున్న బలమైన ఎరువును తీసుకోలేకపోతున్నాయేమో ప్రభా. సజీవయాగంగా మా శరీరాలను మీకు సమర్పించులాగున ప్రభు మా ఆలోచన అయా మా ప్రణాళికలు సంతార్థితమైన ఆహారం తిరుగుతుండట నీ సెలవు లేక తింటే అది వ్యర్థమే ప్రభు. ఆ విషయాన్ని బిడ్డలైన వారందరూ గ్రహించి ఇదిగో నేను అంజూరపు ఆకులు నిండిన అంజూరపు చెట్టు వలే కాక ఫలాలు ఇచ్చే అంజూరపు చెట్టు వలె బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మనస్సును తీసివేయండి, మానవ అనాలోచితమైన మనస్సును తీసివేయండి, మాలో ఉన్న పరశరీరానుసారమైన మనస్సును తీసివేయండి, గౌరవం ఇచ్చే మనస్సును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. అది పిల్లలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. వారు చేసుకుంటున్న వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలను చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. వారు చేసుకుంటున్న పరిపాలనలో గత వారం అంతా కాపాడారు, మరొక వారంలోనికి ప్రవేశపెట్టారు ప్రభు. బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. దినసరి కూలీలు ఉన్నారు ప్రభు, మీ జీవజల దారుల బిడ్డల్లో ప్రవేశించేయండి. వారు చేసుకున్న ప్రయాణాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను. వారు దుక్కుటెత్తులను ఆశీర్వదించండి, వారి పశువుల శాలను ఆశీర్వదించండి, వారికి ఇచ్చిన పాడి పంటలను ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. నువ్వు ఆశీర్వదిస్తేనే ఇదిగోనైనా మాకు బ్రతుకు. మీరు ఆశీర్వదించకపోతే ప్రభువా మేము తిరిగి ఆ కష్టాతీతమైన ఆహారం మేము తిన్నది వ్యర్థమేనయ్యా ప్రభువా. నీ బిడ్డలు గ్రహించలాగిన ప్రతి వాడి హృదయాన్ని తట్టి మాట్లాడమని అడుగుతున్నాను. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఇదిగోనైనా చక్కటి మార్గాన్ని సరళం చేయండి. చదువుల విషయంలో ప్రభువా పై చదువులకు వెళ్ళాలని ఆలోచన కలిగిన బిడ్డలకు చక్కటి ఇదిగోనైనా ఇదిగో ప్రణాళికలు దేవ బిడ్డలకు అనుగ్రహించండి. ఏ రీతిగా ఎదురు వెళ్ళాలో తగిన జ్ఞానాన్ని మనం అడుగుతున్నాను. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారయ్యా, ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. వారికి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, తగిన ఆలోచన శక్తి సామర్థ్యాలు బిడ్డలకు అవసరం అడుగుతున్నాను. బాలులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, బాలికలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. నైట్ షిఫ్ట్ లో పని చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, కాచి కాపాడండి. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, కాచి కాపాడండి. హైదరాబాద్ పట్టణంలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను కాపాడండి. హైదరాబాద్ లో ప్రభు ఇంకా దినసరి కూలీలు చేసుకుంటున్న నీ పిల్లలు ఉన్నారయ్యా, మా సంఘ బిడ్డలను ఆదరించమని అడుగుతున్నాను. గల్ఫ్ దేశాల్లో ఇంకా అనేకలైన నీ పిల్లలు ఉన్నారు ప్రభావం ఆదరించేవారు లేరు. దేవుడిగా నీవే ఆశ్రయము, నీవే ఆధారమయ్యా. ఇదిగో నీ బిడ్డలకు చక్కటి ఆధారం ఇవ్వండి, చక్కటి ఆశ్రయాన్ని అనుగ్రహించండి. వారు చేసుకుంటున్న పరిపాట్లలో మీ సహాయం అందించి మరలా తిరిగి వారి గృహాలకు చేరుకుని వారి భార్య భర్త బిడ్డలతో ప్రభు ఆనందించే భాగ్యాన్ని ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్న బిడ్డలకు కూడా అనుగ్రహించమని అడుగుతున్నాను. అయ్యా అనేకులైన రోగులు ఉన్నారు, రోగ బాధితుల నుండి విడుదల కలిగించండి ప్రభా. స్వస్థతని మనం అడుగుతున్నాను. ఉపాధి శ్రీ గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ చిత్తము నీ దయ నీ కుమారు ఎడలు అలా ఉంటే అలా దాన్ని జరిగించమని అడుగుతున్నాను అయ్యా. ఇంకా అనేకులు ఉన్నారు ప్రభా. పాల్గొని పెద్దమ్మ గారి గాయాన్ని కట్టండి ప్రభా. ఇదిగోనైనా సీతమ్మ గారి గాయాన్ని కట్టమని అడుగుతున్నాను. వాళ్ళు ఎవరిని మీరు ముట్టమని అడుగుతున్నాను అయ్యా ప్రభా. ఇదిగోనైనా ప్రభా కాగిత రామలక్ష్మి గారిని చేతికి అప్పగిస్తున్నాను. బిడ్డ నీ మీద ఆధారపడింది, ఆదరించండి, అందుకోమని అడుగుతున్నాను. నాగమణి గారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ కాళ్ళు మీరు ముట్టండి, తాకండి ప్రభువా. సరోజిని గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా ప్రభా. బిడ్డ నడాన్ని మీరు ముట్టమని అడుగుతున్నాను.
ప్రభా మంచి స్వస్థారోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. వేరమ్మగారు నీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా నా ప్రార్థన ఆలకించిన ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. బిడ్డకు ఆయుష్యుడు ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాను ప్రభా. ఇంకా ఎంతైతే ప్రార్థించమని అడిగి ఉన్నారు వారందరి ప్రార్థనలు మీరు ఆలకించండి. మా పేరు బిడ్డల విషయమే ప్రార్థిస్తుండగా ప్రభా ఆ కుటుంబానికి విడుదల కలిగించమని అడుగుతున్నాను అయ్యా. ఆ కుటుంబంలో అనేకులు నీ వైపు జరగడానికి సహాయం అనుగ్రహించండి. ఆ భార్య భర్తల మనసులను మార్చండి ప్రభా. సుఖవంతమైన సంసారాన్ని చేసుకోవడానికి నీకు ఆదరించండి. ఇదిగో నా బిడ్డకి ఇచ్చిన కుమార్తె నీ చేతులుగా అప్పగిస్తున్నాను. యాత్రపులతో బాధపడుతున్న బిడ్డ ప్రభా ఇదిగో నేను ఒక్కసారి నువ్వు తాకితే మా బ్రతుకులే మారిపోతాయి ప్రభా. బిడ్డలు మొట్టమొదటి అడుగుతున్నానయ్యా ప్రభా. రుష్టం బాధాన్ని వచ్చిన బిడ్డ ఇదిగో కుమార్తె ఒక ఆసరా లేదని ప్రభా. బిడ్డ బాధపడుతుందయ్యా. ఆ బిడ్డను ఆదరించమని అడుగుతున్నాను. ఆ బిడ్డను హత్తుకోమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో కొడమంచి ప్రాంతం నుంచి వస్తున్న నీ బిడ్డలు ఇదిగో కుమారుడు విషయంలో ఎంతో రోధిస్తున్నారు ప్రభా. ఇదిగో బిడ్డల్ని చేతులకు అప్పగిస్తుండగా నా ప్రార్థనలకి నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మీ చిత్తమైతే ఆ కుటుంబానికి విడుదల కలిగించమని అడుగుతున్నాను అయ్యా. ఇదిగో బిడ్డ మనసు మార్చండి. తల్లిదండ్రుల మాట విని చక్కటి పని చేసుకోవడానికి అయ్యా నీ కృప చూపించండి అయ్యా. వారు తలపెట్టిన ఆ తలంపును మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. బిడ్డ విషయంలో ప్రభు మార్గాన్ని సుగమం చేయండి. నా దేవుడు నాడు ఉన్నతమైన మేలులు చేశాడని అనేకులు ఎదుట నీ బిడ్డలు సాక్షిగా నిలబెట్టమని అడుగుతున్నాను. ఇస్మాయిల్ నీ చేతికి అప్పగిస్తున్నాను. మరింత ఆరోగ్యాన్ని బిడ్డకు ప్రోక్షించండి. మోహన్ నీ చేతికి అప్పగిస్తున్నాను. బిడ్డ మనకు మారు మనస్సు కలిగించండి ప్రభు. ఇది మనస్సును మార్చి ఆలోచనలు కట్టమని అడుగుతున్నానయ్యా. ఇంకా నీ నామంలో నిలబడటానికి సహాయం అనుగ్రహించండి ప్రభు. అనేకులని నీ బిడ్డలు బహుమానాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆర్థిక సమస్యల కొరకు ప్రభు సతమతం అవుతున్న బిడ్డలు ఉన్నారు. వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మార్గాన్ని సుగమం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని ఆశీర్వదించండి, బలపరచండి ప్రభు. సయాటిక వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఆ ఎముక కూడలు మీరు మొట్టమొదటి అడుగుతున్నారు. భర్త మార్పు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ఇదిగోనే నా బిడ్డ ఉపవాసాలు మీరు స్వీకరించండి ప్రభా. ఇదిగో నా బిడ్డ ఉపవాసాల ద్వారా ప్రభా కుమారుడి మనస్సును మార్చమని అడుగుతున్నాను. ఆ కుటుంబంలో వెలుగు నింపండి. అపవాది శక్తులను పాల్గొనమని అడుగుతున్నాను అయ్యా. ఇదిగో నా బిడ్డల ద్వారా ఇంకా అనేకము రావాలి. అనేక జయంగాన్ని తట్టి లేపమని అడుగుతున్నాను ప్రభా. ఆ బిడ్డకు ఇదిగో గొప్ప ఘన కార్యాన్ని చేయమని అడుగుతున్నానయ్యా అడుగుతున్నాను ప్రభా. నీ బిడ్డ ప్రార్థన ఆలోచించండి. ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వండి. ఇదిగో పక్కన సహోదరుని చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఆ బిడ్డను కూడా ఆదరించండి, అందుకోండి. ఏవైతే ఆశ కలిగి సన్నిధానానికి వస్తున్నారో ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుతున్నాను ప్రభా. ఆదరించే దేవుడు, అందుకునే దేవుడు అయ్యా. ఇదిగో ఆదరించమని అడుగుతున్నాను అయ్యా. లక్ష్మక్క మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా శ్రీనాన్నయ్య గారికి ఇచ్చిన తల్లి గారిని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో నా బిడ్డను కొట్టమని అడుగుతున్నాను. అయితే నువ్వు వారికి సమస్తము సాధ్యమని మాట్లాడావు ప్రభా. ఇదిగో నా బిడ్డ నమ్మకం కలిగి ప్రభా ఎంత విశ్వాస మర్యాదలు కలిగి అయ్యా ఇదిగో వచ్చిన వ్యాధులు దూరపరచుకోవడానికి మీ అగ్నితో ఆ బిడ్డను తాకమని అడుగుతున్నాను. శిరస్సు నుంచి చిరుపాదాల వరకు ఇదిగోనే నా బిడ్డను ఇదిగో మొట్టమని అడుగుతున్నాను అయ్యా ప్రభా. ఇదిగో మాకు తెలియక అనేకులు బలహీనులు ఉన్నారు. బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మరలా వారానికి నీ సన్నిధానార్థం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో బిడ్డలందరినీ ఆదరించి జీవించి ఎత్తుకోమని ప్రభా. ఇదిగో రామన్నయ్య గారికి ఇచ్చిన పిడి గారిని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో నా బిడ్డకు ఆపరేషన్ అంతట్లో నీ సహాయం చేయండి ప్రభా. ఇదిగో మార్గాన్ని సుగమం చేయండి. డాక్టర్లకు తగిన ఆలోచన ఇవ్వమని అడుగుతున్నానయ్యా. ఆ బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా ఈ ఆదరణని కృప కుటుంబం మీద ఆ బిడ్డల మీద ఉంచి ఇంకా నీ నామాన్ని గుర్తించగలిగే శక్తిని ఆ బిడ్డకు వస్తమని అడుగుతున్నాను అయ్యా. ఇదిగో ఇంకా ఎవరైతే నన్ను ప్రార్థించమని అడిగి ఉన్నారు ఆ బిడ్డలందరినీ ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. బిడ్డలందరికీ పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని ఇచ్చి మా దేవుడు మమ్మల్ని హత్తుకునే దేవుడు అని అనేకులు ఎదుట నీ బిడ్డలైన వారందరినీ సాక్షులుగా నిలబెట్టమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగోనే నాగరాజు గారు ప్రభా. ఇదిగో చిట్టి గారి భర్త ఆ బిడ్డ చేసుకుంటున్న వ్యాపారం మీద ప్రభా. ఇదిగో దుష్టుల కొన్న పడుతుందయా. బిడ్డకు ఆదరించండి, కంచి వచ్చండి, కాపుదలు వచ్చండి ప్రభా. నీ బిడ్డ చుట్టూ నీ రక్షక వలయాన్ని ఏర్పాటు చేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో ఇంకా మంది ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కరతలు సమస్త బిడ్డలైన
అయిన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నాకు ఇచ్చిన రక్త సంబంధికులను ఆశీర్వదించండి, దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. ప్రభా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా ఆదరించమని అడుగుతున్నానయ్యా. ఇదిగో నేను గర్భిణీ స్త్రీలు మీరు సుఖమైన ప్రసవ దినాలు ఇవ్వండి ప్రభా. ఇదిగో సుఖమైన ప్రసవ దినాలు ఇచ్చిన బాలింతలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలకు చిన్న బిడ్డలు తల్లిదండ్రులు తల్లిని ఆదరించమని అడుగుతున్నానయ్యా. హత్తుకోమని అడుగుతుండగా ప్రభా ఇదిగో ఆదరించండి అయ్యా. ఇదిగో ప్రభా చికాల ప్రాంతంలో ప్రభా ఇదిగో నా సహోదరి ప్రార్థించమని అడిగింది అయ్యా. ఇదిగో నా కుటుంబంలో విడుదల కలిగించండి. భర్త మనసులో మార్చమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో భర్తకు మారు మనసు కలిగించి ప్రభా. ఇదిగో భార్య భర్తలిద్దరు కలిసి ప్రభా ఇదిగో గొప్పగా ఇదిగో నీ నామాన్ని ఘనకీర్తి తెచ్చి బిడ్డలుగా ఆ కుటుంబంలో ఘనమైన కార్యాన్ని చేయమని అడుగుతున్నాను ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలు ఉన్నారయ్యా. ఇదిగో మార్గాన్ని సుగమం చేయండి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారు ప్రభా. ఇదిగో వారికి తగిన సామాగ్రిని సిద్ధపరచమని అడుగుతున్నాను. మేరీకి ఇచ్చిన భర్తను నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కాళ్ళను కొట్టండి ప్రభా. కాళ్ళలో ఉన్న వేదన బాధ తొలగించమని అడుగుతున్నాను. నీ కుమారుడు కూడా నీ సన్నిధానాన్ని గుర్తించగలిగే భాగ్యాన్ని నీ కుమారుడు కూడా అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డలను ముట్టండియా. ఇదిగోనైనా ఇంకా ఎవరైతే నన్ను ప్రార్థించమని అడిగి ఉన్నారో ఇదిగోనైనా వారి ప్రార్థనలు మర్చి ఉన్నారేమో ప్రభా. ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించండి అయ్యా. కట్ట లక్ష్మి గారు వారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఇదిగో నా కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నాను. బిడ్డ మనసు మార్చండి ప్రభా. బిడ్డ వాదన ఆలకించండి ప్రభా. ఈ బిడ్డ రోధించి అడుగుతుండగా ప్రభా ఆ బిడ్డ ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను. కంగయ్య గారు ఆ కుటుంబంలో శ్వాసలను తొలగించండి. ఇదివరైనా మేలుకరమైన జీవితాన్ని ఆ కుటుంబాన్ని కాపాడించమని అడుగుతున్నాను ప్రభా. ఇదివరైనా కాళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నవారు, వెన్ను నొప్పుల చేత బాధపడుతున్నవారు, కళ్ళ నొప్పుల చేత బాధపడుతున్న బిడ్డలను ఆదరించండి. వెంకటలక్ష్మి గారి కుటుంబాన్ని ప్రభా ఇచ్చిన పెద్ద కుమార్తె ప్రభా అక్కడ ఆసన నీవే అయ్యా. నీ వెలుగులు వచ్చండి ప్రభా. ఇదిగోనండి మహిమ కూడా వచ్చండి. పరిశుద్ధాత్మ కాపుదల బిడ్డ చుట్టూ వచ్చండి. చిన్ననాటి నుంచి నీ నామంలో ఎదిగిన బిడ్డ ప్రభా. ఇదిగో నా బిడ్డ చుట్టూ ఆ బిడ్డకు మనోధైర్యాన్ని కలిగించండి ప్రభా. నీ ఉన్నావన్న భరోసా ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాను అయ్యా. ఇదిగోనైనా ప్రతి కుటుంబాన్ని ఆదరించండి. చేతి పనులు చేసుకుంటున్న వారు ప్రభా, దినసరి కూలీలు చేసుకుంటున్న వారు అయ్యా. ఇదిగోనైనా ప్రభా ఆదరించండి, అందుకోండి. వారికి బలాలను శక్తిని జీవాన్ని ప్రోక్షించి ప్రభా ఆ కుటుంబాల కోసం కష్టించినప్పుడు ప్రభా ఆ కష్టం వెనక మీ సహాయం ఉంచమని అడుగుతున్నాను అయ్యా. ఇదిగోనైనా గొప్ప దేవుడు, అద్భుత సూచిక మహత్కార్యాలు చేసే దేవుడు ప్రభా. దీనులమైన మా కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ మా కుటుంబాన్ని ఆదరించండి, అందుకోండి. మా కుటుంబంలో బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. మా కుటుంబం చుట్టూ మీ రక్షక వలయాన్ని కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. ఇదిగోనైనా సంఘాలు విస్తృతపరచండి. అనేక జనాంగాన్ని దేవాలయానికి నడిపించి ప్రభా ఇదిగోనైనా ఇంకా ఉన్నతమైన కార్యాల చేత, ఇంకా ఉన్నతమైన మేలుల చేత ఈ బిడ్డల్ని హత్తుకుని ఆదరించమని ప్రభా సమస్త బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ దీన్ని అనుకున్న వాక్యాన్ని ఎన్నికలేని వాడిని మా కుటుంబాన్ని కూడా ఆదరించి హత్తుకొని ఇంకా సేవలు విస్తృతపరచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నప్పుడు భద్రపరిచి కాపాడి రక్షించమని కొద్ది ప్రార్థన నేర్చువారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.